ఈరోజు మనము నరాల బలహీనతకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత హోమియోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందని అడగడం జరిగింది. ఈ ప్రశ్నకు మనం సమాధానంగా ఇప్పుడు చెప్పుకుందాం. ఈ నరాల బలహీనత అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. వేరే జబ్బు నుండి బలహీనతనా లేదా మామూలుగా ఫుడ్ సరిగా లేక బలహీనతనా అనేది చూసుకోవాలి. ఏమైనా ఇంటర్నల్గా జబ్బులు ఏమైనా ఉంటే డయాబెటీస్ కానీ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ బలానికి సరిపోయినట్టుగా మంచి ఫుడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. లేదు నాకే జబ్బు లేదు, ఓన్లీ నరాల బలహీనత అంటే వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ చక్కగా లేదనమాట. అయితే టైంకి ఆకలింపు తినడం, మిగతా టైం అట్లా ఉండడం, అట్లా చేయడం వల్ల కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ముందు డైట్ ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. వీళ్ళకు ఒక డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజు ఎంత ఫుడ్ తినాలి, ఏం తినాలి అనేది. జనరల్గా వీక్నెస్ ఉండే వాళ్ళకు ఎక్కువ ఆకుకూరలు, పండ్లు, తర్వాత తేనె, ఈ డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల దాంట్లో డెఫిసిట్ అనేవి మనం రోజు తీసుకునే ఆహారంలో చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఏంటంటే ఉడకబెట్టి దానికి రకరకాలుగా చేయడం వల్ల విటమిన్స్ ఇట్లాంటివన్నీ ఆవిరైపోతుంటాయి. మనకు అందాల్సినంత బాడీకి అవసరమైనంత అందదు. సో దానికి సప్లిమెంట్గా మనం ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్, పల్లీలు, బెల్లం, ఖర్జూరం, ఇంకా ఇట్లాంటివి బాదం, ఇట్లా ఇంకా వేరే ఫ్రూట్స్ ఉంటాయి కదా, మిగతావన్నీ కూడా అంజీర్ ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. దానికి మనకు తక్కువైన పోషకాలన్నీ దాంట్లో వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఒక ప్లాన్డ్ ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ అంటాం.